వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. తెలుగు సినిమా రంగం అంటే చాలా మందికి ఒక కళ. కానీ కొంతమందికి అది కేవలం ఒక కళ మాత్రమే కాదు, జీవన విధానమే. ఆ విధంగా వైద్య వృత్తి వంటి గౌరవనీయమైన రంగంలో స్థిరపడి అదే సమయంలో సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఇస్తూ రెండు ప్రపంచాలను సమన్వయం చేస్తూ ప్రయాణించే టాలెంటెడ్ వ్యక్తులు మన టాలీవుడ్లో ఉన్నారు. వైద్య విద్య అభ్యసించడం సులువు కాదు, అలాగే నటనలో నిలదొక్కుకోవడము చిన్న విషయం కాదు. కానీ ఈ నటులు రెండిటిలోనూ బ్యాలెన్స్ సాధించి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. నెంబర్ 1 శ్రీలీల. చదువు అండ్ చరవణి రెండు జాగ్రత్తగా చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాక్ట్రెస్గా కొనసాగుతున్న శ్రీలీల MBBS చదువుతో పాటు సినిమాలు చేస్తూ అత్యంత బిజీ హీరోయిన్గా మారిపోయింది. చదువు జోరులో ఉన్నప్పటికీ డీజే టిల్లు 2, భగవత్ కేసరి వంటి చిత్రాల ద్వారా స్టార్డమ్ అందుకుంది. చదువులోనూ టాప్, సినిమాల్లోనూ టాప్, ఇదే ఆమె ప్రత్యేకత. నెంబర్ 2 సాయి పల్లవి. డాక్టర్గానే మిగిలిపోయాను అన్న హీరోయిన్ సాయి పల్లవి నటనలో ఎంతనైతే పట్టు చూపిందో చదువులోనూ అంతే. జార్జియా యూనివర్సిటీలో MBBS పూర్తి చేసిన ఈ మలయాళీ బ్యూటీ అవసరమైతే వైద్య రంగంలోకి తిరిగి వెళ్తానని కూడా చెప్పింది. ఆమె నటించిన ప్రతి సినిమాకు నటిగా మాత్రమే కాదు, ఓ బాధ్యత గల వ్యక్తిగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. నెంబర్ 3 రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మ్యాన్కి డాక్టర్ ట్యాగ్. సీనియర్ హీరో రాజశేఖర్ ఒకప్పటి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ అసలు ప్రొఫెషన్ వైద్యుడు. MBBS పూర్తి చేసి నటనా రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటికప్పుడు తన పరిధిలో ఉన్న వారికి వైద్యం చేస్తూ మరింత అభిమానం అందుకున్నాడు. ఆయన కూతురు శివాని రాజశేఖర్ కూడా తండ్రి బాటలోనే MBBS చేసి హీరోయిన్గా అడుగుపెట్టింది. నెంబర్ 4 అల్లు రామలింగయ్య. హాస్యానికి ఫినిష్ లెజెండరీ కామెడియన్ అల్లు రామలింగయ్య గారు హోమియోపతి వైద్యునిగా జీవితం ప్రారంభించి అనంతరం సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎంతో మందిని నవ్వించారు. ఇది ఈ తరం వారికి తెలియని ఆసక్తికర నిజం. నెంబర్ 5 ప్రభాకర్ రెడ్డి. నటనతో పాటు సేవా దృక్పథం. చిత్రపూరి కాలనీలో భూములు విరాళంగా ఇచ్చిన ఆయన గురించి తెలిసిన వారు ఎంతో గౌరవంగా భావిస్తారు. డాక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన ప్రభాకర్ రెడ్డి నటుడిగా అనేక విలన్ పాత్రలు పోషించారు. నెంబర్ 6 భరత్ రెడ్డి. స్క్రీన్ మీద పోలీస్, ఆఫ్ స్క్రీన్లో డాక్టర్ భరత్ రెడ్డి. పాత్రల పరంగా ఎక్కువగా పోలీస్, ఆర్మీ అధికారుల పాత్రలు పోషిస్తూ ఉంటాడు. కానీ నిజ జీవితంలో మాత్రం ఓ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. సినిమాలు లేనప్పుడు ఆసుపత్రిలో డ్యూటీ చేస్తూ రెండింటిని సమన్వయం చేస్తున్నాడు. నెంబర్ 7 అదితి గోవిత్రికర్. మోడల్, డాక్టర్, నటిగా మల్టీ టాలెంటెడ్. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అదితి గోవిత్రికర్ మోడల్గా పేరు సంపాదించడమే కాదు, MBBS కూడా పూర్తి చేసింది. ఆమె కెరీర్ వైవిధ్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. నెంబర్ 8 అదితి శంకర్. దర్శకుని కూతురు, డాక్టర్ కూడా. దర్శకధీరుడు శంకర్ కుమార్తె అయిన అదితి శంకర్ MBBS పూర్తి చేసి విరుమాన్, మావేరు వంటి చిత్రాల్లో నటించి తండ్రి గౌరవాన్ని కొనసాగిస్తుంది. నెంబర్ 9 కోమలి ప్రసాద్. హిట్ సినిమాలతో పాటు హాస్పిటల్ డ్యూటీ, హిట్ 2, టచ్ మీ నాట్ వంటి చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ కూడా వైద్య విద్యలో అభ్యసించి సినిమాల్లో పాత్రలు పోషిస్తుంది. ఎడ్యుకేషన్తో పాటు నటనలోనూ ఓ రూట్ స్పెషల్గా తయారైంది. వైద్య వృత్తి అంటే ఓ గొప్ప బాధ్యత, నటన అంటే ఓ కళ. ఈ రెండిటి సమతుల్యంగా మేనేజ్ చేయడం అంటే చిన్న విషయమేమీ కాదు. కానీ టాలీవుడ్లో ఉన్న ఈ డాక్టర్ యాక్టర్లు జీవితాన్ని అందంగా మలుస్తూ సినిమాల్లో తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.